రెక్కాడితే గాని డొక్కాడని పేదరికాన్ని అనుభవిస్తున్న కుటుంబం దీనగాథ ఇది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామానికి చెందిన సిహెచ్ లాజర్ కుమారుడు మహేష్ తాటి చెట్టు పైనుంచి జారి కింద పడిపోవడంతో వెన్నెముక చెయ్యి విరిగిపోయి మంచానికి పరిమితమయ్యాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కావడం వలన అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తండ్రి రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో ప్రమాదం జరగడం గమనార్హం. దాతలెవరైనా తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం కోసం తీసుకెళ్లగా లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఎట్టకేలకు అతనికి తాత్కాలిక ఆపరేషన్ చేయించి ఇంటికి తీసుకువచ్చారు. ఈ పరిస్థితులలో వారు దాతలను అర్థించగా పలు రకాలుగా కొందరు సహాయం అందిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. జగ్గంపేట గ్రామానికి చెందిన మణికర్ణిక యువజన సంఘం మహేష్ కుటుంబానికి చేయూత ఇచ్చింది. నెలకు సరిపడా నిత్యావసర సరుకులను 5,000 రూపాయల చెక్కును మహేష్ తల్లిదండ్రులకు అందజేశారు. నేను చూసి వచ్చిన తర్వాత నాన్నబాబు గారు ఫోన్ చేశానండి. నాన్నబాబు గారు కూడా పిట్ట గౌతమి అని మా ఫ్రెండ్ అండి ఇక్కడ చేసింది. గౌతమి అండి పిట్ట గౌతమి చేసింది. అదే మెసేజ్ ఫార్వర్డ్ చేశారండి. నేను ఫార్వర్డ్ పంపించారండి. ఆ మెసేజ్ నేను ఫార్వర్డ్ చేసేసాను. మాస్టర్ ఫార్వర్డ్ చేసి నీ కాల్ వచ్చింది. ఇంకా మేము ఏం చేస్తామంటే అమ్మ మాది ఒక చిన్న ఒక కుర్రోళ్ళు అమ్మాయిలు కలిపి ఒక 10 మంది టీమ్గా ఏర్పడి జగ్గంపేట చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఆడపిల్లలకి ముఖ్యంగా కరాటే నేర్పించడం, వాళ్ళు ధైర్యంగా ఉండడం నేర్పించడం ఇలాంటి. ఈ సందర్భంగా మణికర్ణిక యువజన సంఘం అధ్యక్షురాలు గున్నా బత్తుల పూజ అనూష మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడికి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. మహేష్ కు కావలసిన మరికొన్ని అవసరాల కోసం త్వరలోని దాతల ద్వారా తగినంత సాయం అందిస్తామని మణికర్ణిక యువజన సంఘం వ్యవస్థాపక సభ్యుడు మొగలంక శ్రీనివాస్ తెలిపారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్యం నెలలు సంవత్సరాలు పడుతుందని డాక్టర్లు చెప్పారని బాధితుడు వాపోయారు. అందుకోసమయ్యే ఖర్చు భరించడం తమ బోటి వారికి కష్టమేనని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.